ఇప్పుడు డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ డి వెంకట్రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Good morning, dignitaries and dais, and today's chief guest, Dr. Salman Abdul Moiz garu, Pro Vice Chancellor A.V. Ratan Prasad garu, convener of this 3-day workshop M. Sunita garu, and faculty coordinators Sita Kumari and T. Anuradha, and participants from other institutions. Very good morning and warm welcome to this 3-day workshop. So, first of all, ఈ 3-day workshopని AICT నుంచి గ్రాంట్ సంపాదించినందుకు IT డిపార్ట్మెంట్ని మరియు కోఆర్డినేటర్ని అభినందిస్తున్నాను. అట్లాగే ఈ టాపిక్ చూస్తే హ్యాక్ ప్రూఫ్ AI అన్నారు. హ్యాక్ ప్రమాణము ఉన్న, నేనైతే తెలుగులో దాన్ని చేయాలంటే హ్యాక్ నిరోధిత లేదా హ్యాక్ నిరోధిత కృత్రిమ వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు వ్యవస్థలు, అంటే దే ఆర్ నాట్ ప్రోన్ టు హ్యాకింగ్, హ్యాక్ నిరోధిత. ఎనీవే, ఈ వాణి స్కీమ్ వైబ్రెంట్ అడ్వొకసీ ఫర్ అడ్వాన్స్మెంట్ అండ్ నర్చరింగ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. సో బేసికలీ AICT యొక్క లక్ష్యం వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్లో, మాతృభాషలో కొంత ఉన్నత విద్యని ప్రమోట్ చేయాలనే లక్ష్యం. సో బ్యాక్గ్రౌండ్లో చూస్తే మీకు దీని లార్జర్ బెనిఫిట్ వికసిత భారత్ 2047కి వికసిత భారత్ రావాలండి. మరి ఆ వికసిత భారత్లో ఏం కావాలి? ఆత్మనిర్భరత, స్వావలంబన. ఇది రావాలంటే మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ టెక్నాలజీ కానీ డెవలప్ అవ్వాలి. సో ఇప్పుడు దాకా లేదా, నేర్పలేదా? నేర్పండి. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మీకు హైయర్ ఎడ్యుకేషన్ పాసిబుల్ అని నేర్పించి వాళ్ళని తయారు చేసి అమెరికా పంపించి, అమెరికా దేశాన్ని దాని ఉన్నతిని చూడగలిగాం మనం అందరం. ఉద్యోగాల కోసం కూడా అక్కడికే వెళ్తాం. సో కాంట్రరీ టు దట్, జర్మనీ కానీ, జపాన్ కానీ, కొరియా లాంటి దేశాలు కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్, చైనా కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఉన్నత విద్య వాళ్ళ మాతృభాషలో ఉంది. పుస్తకాలు, సైన్స్, టెక్నికల్ నాలెడ్జ్ అంతా కూడా వాళ్ళ మాతృభాషలోనే నేర్చుకున్నారు. మాతృభాషలో ఆబ్వియస్గా మన ఆలోచనలు మాతృభాషలో అయితేనే ఎక్కువ పరిణతిగా ఉంటాయని, తద్వారా మన లోకల్ ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్స్ ఇవ్వగలుగుతాము అనేది బ్రాడ్గా జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అవే తెలియజేస్తున్నాయి. అమెరికా బై ఇట్ సెల్ఫ్ ఈస్ ఇంగ్లీష్, వేరేజ్ అదర్ కంట్రీస్ లైక్ జపాన్, జర్మనీ, చైనా, ఇవన్నీ కూడా వాళ్ళ మాతృభాషలో హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చాయి. వాళ్ళు అన్ని రంగాల్లో, ఎస్పెషల్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కూడా చాలా ముందున్నారు. సో దాన్ని అనుసరించి కానీ వేరే విధంగా కానీ భారతదేశం యొక్క పాలకులు ఇప్పుడు రియలైజ్ అయ్యి మన మాతృభాషలో ఉన్నత విద్యను అందించగలిగితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అనేది ఆలోచనగా కనిపిస్తుంది. కానీ ఇది పైనుంచి కాదు జరగాల్సింది, గ్రాస్ రూట్ నుంచి జరగాలి. ఇప్పుడు మీరు అందరూ కష్టపడుతున్నారు తెలుగుని మాట్లాడటానికి. సో ముందు నుంచి ఇంగ్లీష్ వృద్ధి ఇప్పుడు అన్లర్న్ చేసి రీలర్న్ చేయడం అనేది అగైన్ ఇట్ ఈస్ ఏ టాస్క్. సో వాటెవర్, అట్లీస్ట్ ఇప్పుడైనా మన పాలకులకి ఈ ఆలోచన వచ్చింది. సో ఎంతో కొంత ఇంగ్లీషు మాత్రమే కాదు, భారతీయ భాషలో స్కూలింగ్
హైయర్ ఎడ్యుకేషను ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని చాలా ఎగ్జాంపుల్స్ కింద చెప్తుంటారు. మన ఉన్నత ఆల్రెడీ సైంటిస్టులు అయిన వాళ్ళు కానీ మంచి మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఎవరు ఎల్కేజీ యూకేజీ చదవలేదు. ఎల్కేజీ యూకేజీ నుంచి చదివిన వాళ్ళేమో వాళ్ళు ఇంగ్లీష్ సెంటెన్స్లు కూడా రాయలేకపోతున్నారు, ఆలోచించలేకపోతున్నారు. సో మొత్తం మీద ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కొట్టుమిట్టాడుతుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఏ ఆబ్జెక్టివ్ అయితే ఏఐసిటిఈ ఈ స్కీమ్ను ప్రవేశపెట్టిందో ఆ లక్ష్యం నెరవేరాలని, ఏ ఆబ్జెక్టివ్ అయితే మనం ఈ వర్క్షాప్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఈ 3 రోజులు మనందరం పనిచేసి ఆ లక్ష్యాలను అందుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐటీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మరియు కోఆర్డినేటర్స్ సీతాకుమారి అనురాగ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.